తార తన గ్రామంలో సంతోషంగా ఆడుకుంటూ ఉంది. చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న గుడిసెలు, పక్షుల మధుర గానం వినిపిస్తున్నాయి. తార పూలను ఏరుకుంటూ సీతాకోకచిలుకలను వెంబడిస్తూ సంతోషంగా ఉంది. ఒక్కసారిగా బంగారు రంగు, ఇంద్రధనుస్సు రంగుల సీతాకోకచిలుక కనిపించింది. దాని రెక్కలు సూర్యకిరణాలా మెరిసిపోతున్నాయి. తార ఆశ్చర్యంతో దాని వెంట పరిగెడుతుంది. సీతాకోకచిలుక అడవిలోకి నెమ్మదిగా వెళుతోంది. తార దాని వెనకే వెళ్లిపోతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. తార రంగురంగుల పూల మధ్య నడుస్తూ పోతుంటే చెట్లు మెల్లగా ఊగుతున్నాయి, పిట్టలు మధురంగా కూస్తున్నాయి. కాని ఒక్కసారిగా తార వెనక్కి తిరిగితే దారి కనిపించలేదు. అప్పుడే ఓ తీయటి గాలి వీచింది. ముందు చూసితే మెరిసే కొమ్మలతో ఓ అందమైన జింక. అమ్మాయి, దారి తప్పిపోయావా? అవును, నాకు దారి కనిపించడం లేదు. ఇది మాయా అడవి. దీని నమ్మకాన్ని పొందితేనే దారి కనిపిస్తుంది. ఒక్కసారిగా గర్జన వినిపించింది. చెట్లు కొద్దిగా ఊగిపోయాయి. అప్పుడు అటు చూస్తే బంగారు రంగు కలిగిన ఓ మహాసింహం వచ్చింది. అమ్మాయి, ఈ అడవి పరీక్షిస్తుంది. దీని నమ్మకాన్ని గెలుచుకున్న వారికే విముక్తి ఉంటుంది. మరి నేను ఏం చేయాలి? ఈ నది శాపగ్రస్తం. నీరు భూమిని తాకడం లేదు. దీన్ని మళ్లీ జీవంతో నింపగలిగితే నువ్వు బయటకు వెళ్లగలవు. తారా నదిని చూసింది. నీరు గాల్లో తేలుతూ భూమికి పడకపోతే ఆ వైపు చెట్లు ఎండిపోయాయి, నీటి కోసం ఎదురు చూస్తున్నాయి. తార సింహంతో కలిసి నది దగ్గరకు వచ్చింది. నీరు నీలిరంగులో మెరిసిపోతూ శబ్దాలతో ప్రవహిస్తోంది. తార ముందుకు అడుగు వేయబోతుంటే సింహం అడ్డుకుంది. ఈ నది ఎవరిని నమ్మదు. ముందు నువ్వు నీ మంచితనం చూపించాలి అని సింహం మెల్లగా చెప్పింది. తార తన మంచితనాన్ని ఆ నదికి ఎలా చూపించాలి అని ఆలోచిస్తోంది. ఒక్కసారిగా బంగారు చేప నది పక్కన ఉన్న చెట్టు వేర్లలో ఇరుక్కుపోయింది. తార దాన్ని జాగ్రత్తగా బయటకు తీసి మళ్లీ నీటిలో వదిలింది. ఆ తర్వాత ఆమెకు బాధతో నిండిన అరుపు వినిపించింది. తార అటు తిరిగి చూస్తే ఓ చిన్న మెరిసే యూనికార్న్ వలలో చిక్కుకుంది. యూనికార్న్ వెండి రంగులో మెరుస్తూ చిన్న బంగారు కొమ్ముతో చాలా అందంగా ఉంది. దాని పెద్ద మెరిసే కళ్లలో భయం కనిపిస్తోంది. తార మెల్లగా దాని దగ్గరకు వెళ్లి వలను జాగ్రత్తగా విడదీయసాగింది. కొంతసేపటి తర్వాత తార యూనికార్న్ను పూర్తిగా విడిపించింది. యూనికార్న్ సంతోషంగా అటూ ఇటూ పరిగెదుతుంది. ఆ తరువాత తార ధైర్యంగా ఆ నదితో మాట్లాడసాగింది. నీరు జీవం నింపుకొని భూమిని తాకి ప్రవహించు. నీకోసం చాలా ప్రాణులు ఎదురు చూస్తున్నాయి. ఆ మాటలు పూర్తయ్యాక నీటి మీద బంగారు వెలుతురు మెరిసింది. ఒక్కసారిగా నీరు భూమిని తాకి ప్రవహించింది. చెట్లు పచ్చగా మారాయి, పూలు విరబూశాయి. అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. చాలా బాగా చేశావు తారా. అడవి సంతోషంగా మారిపోయింది. అప్పుడు తారా ముందు ఒక బంగారు మార్గం మెరిసింది. నీ శుద్ధ హృదయం ఈ అరణ్యాన్ని రక్షించింది. ఇది నిన్ను ఇంటికి తీసుకెళ్తుంది. తారా సంతోషంతో ముందుకు నడుస్తుంది. తారా ఊరి అంచున నిలబడి చివరిసారి అడవిని చూసింది. అడవి వెలుతురు మాయమైనప్పటికీ ఆ జ్ఞాపకం ఆమె గుండెల్లో నిలిచిపోయింది. ఈ మాయా ప్రపంచాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. తారా ఇంటి వైపు నడుస్తోంది, కానీ ఆమె గుండెలో ఈ అడవి ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. Please do like, share and subscribe to our channel Happy Bells AI.